మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, శ్రీహరికోట, తిరుపతి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో ఇది ఇండియాలో ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ఉందండి, శ్రీహరికోటలో ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. సో ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూడండి, డిసిప్లిన్ అంటే ఏ కేటగిరీ, ఏ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఏ రిజర్వేషన్ కేటగిరీ, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే లొకేషన్ అండి, మీరు ఎక్కడ వర్క్ చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్, దానికి ఉండాల్సిన విద్యార్హత కూడా ఇవ్వడం జరిగిందండి. సో 42 ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ ఒకసారి చూసేద్దాం. మెషిన్ డిజైన్ అండి, దీనికి సంబంధించి అన్రిజర్వ్డ్ అంటే ఓసీ, బీసీ, ఎస్టీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ వేకెన్సీకి ఒకటైతే ఉంది, శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. దీనికి మెషిన్ డిజైన్కి పోస్ట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ అండి. ఇది నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనేది సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ లెవెల్ అండి. దీనికి వచ్చి మంత్లీ శాలరీ 56,100 శాలరీ నుంచి 1,77,500 మంత్లీ అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. ఇది పే స్కేల్ అండి, లెవెల్ 10. సో రెగ్యులర్ ఉద్యోగాలు అండి ఇవి. సో ఇక్కడ చూడండి, ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఎంఈ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్సి ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెషిన్ డిజైన్. సో మెషిన్ డిజైన్లో ఎంఈ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్సి ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలండి. అలాగే 60% అనేది మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే మీరు డిగ్రీ చదివి అది ఏ గ్రూప్లో కూడా చదవాలో కూడా ఇక్కడ ఇచ్చేసారండి. బిఈ, బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్లో లేదా ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్లో మెకానికల్ ఇంజనీరింగ్ అనేది డిగ్రీలో చదివి ఉండాలి. మీరు డిగ్రీలో 65% అనేది మార్క్స్ రావాలి. సో డిగ్రీలో 65%, పీజీలో 60% మార్క్స్ అనేవి రావాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఒకవేళ పాయింట్స్కి ఎవరికైనా ఉంటే 10 పాయింట్స్ అంటే 6.5 అనేది రావాలండి. అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండి, ఇక్కడ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ 3 అయితే ఉన్నాయి. సో శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో 2, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో 1 అయితే ఉంది. దీనికి ఎంఈ, ఎంటెక్ ఆర్ ఎంఎస్సి ఇంజనీరింగ్ లేదా ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి, 60% మార్క్స్ వచ్చి ఉండాలండి. అలాగే బిఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 65% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలండి. సో అలాగే మీకు మూడోది చూడండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో అయితే వర్క్ చేయాలి. ఒక పోస్ట్ వచ్చి పీడబ్ల్యూడి క్యాండిడేట్ హెచ్హెచ్ బ్యాక్లాగ్ ఇచ్చారండి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. దీనికి బిఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలండి. డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. అలాగే దీనికి కూడా 65% మార్క్స్ అనేది వచ్చి ఉండాలండి. ఒకవేళ 10 పాయింట్స్ గ్రేడింగ్ ఉంటే కనుక 6.84 అనేది రావాలండి. సో మినిమం మార్క్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే అట్మాస్ఫియరిక్ అండ్ సైన్స్ మెటీరియాలజీ, దీనికి అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ అయితే ఉంది, శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్. దీని క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సీ ఇన్ అట్మాస్ఫియరిక్ సైన్స్ ఆర్ మెటీరియాలజీ. దీనికి 60% అనేది వచ్చి ఉండాలండి. పీజీలో ఎంఎస్సీ ఇన్ అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ మెట్రాలజీలో 60% అనేది వచ్చి ఉండాలి. అలాగే బీఎస్సీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కాంబినేషన్ అయితే ఉండాలి, 65% అనేది మార్క్స్ వచ్చి ఉండాలండి. అలాగే అనలిటికల్ కెమిస్ట్రీ అండ్ 5th వన్ అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ అయితే ఉంది. ఎంఎస్సీ ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీ అయితే 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలండి. ఒకవేళ 10 పాయింట్స్కి ఇస్తే 6.5 అనేది గ్రేడింగ్ రావాలండి. సో అలాగే మీకు బీఎస్సీలో కెమిస్ట్రీతో పాటుగా మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ అడిషనల్ సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డిగ్రీలో 65% అనేది మార్క్స్ అనేది రావాలి. అలాగే 6th వన్ చూడండి, కెమికల్ ఇంజనీరింగ్. దీనికి అన్రిజర్వ్డ్ 15 వేకెన్సీస్ ఉన్నాయండి. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో 10, కేరళలో 3, అలాగే కేరళలో వలైమలలో 1 వేకెన్సీ ఉన్నదండి. ఇది 3 అనేది కేరళలో తిరువనంతపురం అండి. సో ఇలా అయితే వేకెన్సీస్ ఉన్నాయి, మొత్తం 15 అయితే ఉన్నాయండి. దీనికి బిఈ, బీటెక్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండి, 65% అనేది మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే గ్రేడింగ్ పాయింట్స్ అయితే కన్నా 10 పాయింట్స్కి 6.84 అనేది రావాలి. సో అలాగే మనకి ఇక్కడ మహారాష్ట్రలో కూడా 1 వేకెన్సీ అయితే ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి, రసాయనిలో. సో అలాగే ఇంకొన్ని పోస్టులు ఉన్నాయండి. 7th వన్ చూడండి, కెమికల్ ఇంజనీరింగ్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఎస్సీ 1, ఎస్టీ 1 అండి.
దీనికి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండి, ఫస్ట్ క్లాస్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఫస్ట్ క్లాస్ అండి 60%. సో డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ చూడండి, ఇది రసాయని అంటే మహారాష్ట్రలో అయితే ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి, ఒక వేకెన్సీ. సో దీనికి కూడా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండి. మెకానికల్ ఇంజనీరింగ్ చూడండి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4, ఓబీసీ 3, ఎస్సీ 1, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1. దీనికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి, అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలండి. సో అలాగే ఇక్కడ 2 పోస్టులు అనేవి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగిందండి, హెచ్హెచ్ అండ్ ఎల్వీకి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ 10th వన్ చూడండి, ఒక వేకెన్సీ అయితే ఉంది, ఎస్టీకి ఉందండి అది కూడా. దీనికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి, అంటే సేమ్ క్వాలిఫికేషనే. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, ఎస్సీ 1, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1. దీనికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ అండి, అందులో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ 1 అండ్ ఎస్సీ 1 అండి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో అయితే పాస్ అయి ఉండాలండి, డిప్లొమా చేసి ఉండాలి. దీనికి సివిల్ ఇంజనీరింగ్, ఇది ఒక వేకెన్సీ అయితే ఉంది, ఓబీసీ అండి అది కూడా. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి, 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఎస్సీ 1. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో అయితే మీరైతే డిప్లొమా చేసి ఉండాలండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇవి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఎస్టీ 1. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఒక వేకెన్సీ ఉందండి ఇక్కడ, ఇది కూడా అన్రిజర్వ్డ్ అండి. ఇది రసాయనిలో అయితే ఉంది, పీసీఆర్ యూనిట్ రసాయని. ఇది అన్రిజర్వ్డ్ ఒక వేకెన్సీ ఉందండి, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. సో అలాగే కెమిస్ట్రీ, మీకు ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ లెవెల్ 7 ఇచ్చారు కదా, 44,900 నుంచి 1,42,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు 17 నేను ఏదైతే చెప్తున్నానో అది. సో ఇప్పటి వరకు చెప్పినవి వీటికి శాలరీ వచ్చి 44,900 నుంచి 1,42,400 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అండి, లెవెల్ 7. సో ఇప్పుడు చెప్పబోయే పోస్టులన్నీ కూడా సైంటిఫిక్ అసిస్టెంట్ లెవెల్ 7 అండి. సో కెమిస్ట్రీ అండి, ఇది పీసీఆర్ యూనిట్ రసాయని, ఒక వేకెన్సీ అయితే ఉందండి. అన్రిజర్వ్డ్ 1. దీనికి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ అండి. సో బీఎస్సీతో కెమిస్ట్రీ ఎవరైతే చదివారో వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఒక వేకెన్సీ ఉంది, ఎస్సీ 1 అండి, అది కూడా బ్యాక్లాగ్ వేకెన్సీ అండి ఇది. దీనికి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కంప్యూటర్ అండి, కంప్యూటర్ సైన్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలండి బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ అనేది. సో అలాగే ఇక్కడ ఫైన్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, విజువల్ ఆర్ట్స్, సినిమాటోగ్రఫీ ఒక వేకెన్సీ అయితే ఉందండి. అన్రిజర్వ్డ్ 1. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ ఆర్ విజువల్ ఆర్ట్స్, సినిమాటోగ్రఫీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీనికి కూడా డిగ్రీ అండి. సో ఈ సంబంధిత డిగ్రీలో అయితే మీరు పాస్ అయి ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చండి. సో అలాగే ఇక్కడ లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి లెవెల్ 7 అండి, 44,900 నుంచి 1,42,400 శాలరీ అనేది రావడం జరుగుతుందండి. లైబ్రరీ అసిస్టెంట్ 1 అండి, దీనికి అన్రిజర్వ్డ్ 1. గ్రాడ్యుయేషన్ ఇన్ ఫస్ట్ క్లాస్ అండి, అంటే డిగ్రీ చదివి ఉండాలి. అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో డిగ్రీ చదివి డిగ్రీతో పాటుగా ఈ మాస్టర్స్ డిగ్రీ పీజీ అయితే చేసి ఉండాలండి. ఇక్కడ రేడియోగ్రాఫర్ ఏ లెవెల్ 4 అండి, 25,500 నుంచి 81,000 అయితే మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ఇది ఒక వేకెన్సీ ఉందండి, అన్రిజర్వ్డ్ అండి అది కూడా. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇచ్చారు, హెచ్హెచ్ కేటగిరీ అండి, బ్యాక్లాగ్ వేకెన్సీది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ కోర్స్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2 years డ్యూరేషన్ ఫ్రమ్ ఏ కాలేజ్. అంటే మీరు 2 years డిప్లొమా అయితే చేసి ఉండాలి, అది రేడియోగ్రఫీలో అయితే చేసి ఉండాలండి, అది కూడా ఫస్ట్ క్లాస్ అండి, 60%. కెమికల్ అండి, ఇది చూడండి టెక్నీషియన్ బి లెవెల్ పోస్టులు అండి. సో ఇది 21,700 నుంచి 69,100 అయితే శాలరీ రావడం జరుగుతుందండి. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 2, ఎస్టీ 1, మొత్తంగా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ట్రేడ్స్ ఉన్నాయండి, కొన్ని ట్రేడ్స్. ఈ ట్రేడ్స్లో మీరు క్వాలిఫై అయితే కనుక అప్లై చేసుకోవచ్చండి. ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసీ నుంచి కెమికల్ కానీ
అటెండెంట్ ఆపరేటర్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, మెయింటెనెన్స్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్. సో వీటిల్లో చేసి ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ రసాయని అంటే పీసీఆర్ యూనిట్ రసాయనిలో కూడా కెమికల్ పోస్టులు ఉన్నాయండి. సో సేమ్ క్వాలిఫికేషన్ అండి. దీనికి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, ఎస్సీ 1, ఎస్టీ 1. ఎలక్ట్రీషియన్ అండి 6 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 3, ఎస్టీ 1 వేకెన్సీస్ అండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే పాస్ అయి ఉండాలండి. ఎలక్ట్రీషియన్ ఇది పీసీఆర్ యూనిట్ రసాయని అండి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ క్వాలిఫికేషన్ అండి. అంటే ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సిఆర్ ఎస్ఎస్ఎల్సి అంటే 10th క్లాస్, దాంతోపాటుగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అండి. అలాగే ఫిట్టర్ దీనికి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 9, ఓబీసీ 6, ఎస్సీ 2, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1 అండి. సో వీటిల్లో ఒక పోస్ట్ అయితే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఉంది, హెచ్హెచ్ అండి. అది కూడా దీనికి 10th క్లాస్తో పాటుగా ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ అయితే పాస్ అయి ఉండాలి. ఫిట్టర్ ఇది పీసీఆర్ యూనిట్ రసాయనిలో ఉందండి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ క్వాలిఫికేషన్ అండి. అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండి. దీనికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 1. దీనికి 10th క్లాస్ చదివి ఉండాలి. దాంతోపాటుగా ఐటీఐ అయితే చదివి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లో ట్రేడ్ ఉండాలండి. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ దీనికి 5 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 2, ఎస్టీ 1. సో దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ట్రేడ్లో అయితే ఉత్తీర్ణులు అయి ఉండాలండి. పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ అండి. ఎస్టీ 1 వేకెన్సీ అయితే ఉంది. బ్యాక్లాగ్ వేకెన్సీ అండి ఇది. 10th క్లాస్తో పాటుగా ఐటీఐ పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ట్రేడ్ అయితే ఉత్తీర్ణులు అయి ఉండాలండి. ఫోటోగ్రఫీ ఆర్ డిజిటల్ ఫోటోగ్రఫీ 1 వేకెన్సీ అన్రిజర్వ్డ్ అండి. 10th క్లాస్తో పాటుగా ఫోటోగ్రఫీ, డిజిటల్ ఫోటోగ్రఫీ ట్రేడ్లో ఉత్తీర్ణులు అయి ఉండాలండి. ఎలక్ట్రానిక్ మెకానిక్ 12 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ 6, ఓబీసీ 3, ఎస్సీ 1, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1 అండి. 10th క్లాస్ పాస్ అయ్యి దాంతోపాటుగా ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ అయితే ఉత్తీర్ణులు అయి ఉండాలండి. బాయిలర్ అటెండెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా బాయిలర్ అటెండెంట్ ట్రేడ్ అయితే పాస్ అయి ఉండాలి. అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీస్ ఉన్నాయండి. డీజిల్ మెకానిక్ 1 వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ అండి. 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ డీజిల్ మెకానిక్ అయితే చదివి ఉండాలండి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 1 వేకెన్సీ ఉంది. అన్రిజర్వ్డ్ 1 అండి. దీనికి 10th క్లాస్తో పాటుగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లో ఉత్తీర్ణులు అయి ఉండాలండి. అలాగే ఇక్కడ డ్రాఫ్ట్స్మెన్ బి లెవెల్ 3 పోస్టులు ఉన్నాయి కదా. 21,700 నుంచి 69,100 శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇది సివిల్ అండి. 1 వేకెన్సీ అయితే ఉంది. ఓబీసీ 1. 10th క్లాస్ పాస్ అయ్యి దాంతోపాటుగా డ్రాఫ్ట్స్మెన్ ట్రేడ్ అయితే పాస్ అయి ఉండాలండి సివిల్. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ కుక్ చూడండి, లెవెల్ 2 ఇది. 19,900 నుంచి 63,200 అయితే మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. కుక్కు వచ్చి 3 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ 2, ఎస్సీ 1. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. కుక్ ఇన్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ హోటల్ ఆర్ క్యాంటీన్ అంటే క్యాంటీన్లో కానీ హోటల్లో కానీ కుక్గా 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. అలాగే ఇక్కడ ఫైర్మ్యాన్ ఏ పోస్ట్ ఇచ్చారు కదా, దీనికి 19,900 నుంచి 63,200 అయితే శాలరీ రావడం జరుగుతుంది. ఫైర్మ్యాన్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలండి. ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ స్టాండర్డ్స్ అయితే ఉండాలండి. సో అలాగే ఇక్కడ లైట్ వెహికల్ డ్రైవర్ ఏ దీనికి లెవెల్ 2 అండి. 19,900 నుంచి 63,200 శాలరీ రావడం జరుగుతుంది. దీనికి 3 వేకెన్సీస్ అయినా ఉన్నాయండి. లైట్ వెహికల్ డ్రైవర్ 3 వేకెన్సీస్. అన్రిజర్వ్డ్ 2, ఎస్సీ 1. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 3 years లైట్ వెహికల్ డ్రైవర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఎల్బిడి లైసెన్స్ అయితే ఉండాలండి మీకు. సో అలాగే ఇక్కడ లెవెల్ బి 44,900 నుంచి 1,42,400 అయితే శాలరీ రావడం జరుగుతుందండి. నర్స్ బి అండి, నర్స్ కేటగిరీ. సో 1 వేకెన్సీ అయితే ఉంది. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ నర్సింగ్ కోర్స్ నాట్ లెస్ దెన్ 3 years అంటే 3 years ఖచ్చితంగా నర్సింగ్ కోర్స్ అయితే చదివి ఉండాలండి. అలాగే ఇక్కడ మీరు డ్రాఫ్ట్స్మ్యాన్ లెవెల్ 3 చూడండి, 21,700 నుంచి 69,100 శాలరీ రావడం జరుగుతుందండి. డ్రాఫ్ట్స్మ్యాన్ సివిల్ అండి. 1 వేకెన్సీ అయితే ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ అండి. 10th క్లాస్ పాస్ అయ్యండి. దాంతోపాటుగా ఐటీఐ ట్రేడ్ సివిల్ డ్రాఫ్ట్స్మ్యాన్ ట్రేడ్ అయితే చేసి ఉండాలండి. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ లాస్ట్ వన్ ఇది టెక్నీషియన్ బి
దీనికి ఓబీసీ ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి 10th క్లాస్ పాస్ అయ్యండి. దాంతోపాటుగా ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఏసీ ట్రేడ్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలండి. సో ఎన్సీవీటీ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చండి 10th క్లాస్తో పాటుగా. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని వివరాలకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇదంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి చదువుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఇది సెంట్రల్ నోటిఫికేషన్ అండి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణే కాదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇక్కడ సైంటిస్టు, ఇంజనీర్, ఎస్సీ వాళ్ళకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు దగ్గరలో గుంటూరు ఉందండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు ఉంది. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు, డెహ్రాడూన్, గుంటూరు ఇలా ఇవ్వడం జరిగిందండి. సో అలాగే రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మన ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, అలాగే తెలంగాణలో అయితే హైదరాబాద్ ఇవ్వడం జరిగిందండి. సో రిమైనింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి. సో లేట్ చేయకుండా అప్లై చేయండి. అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో అలాగే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా లింక్ అయితే ఓపెన్ అవుతుంది. డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే ఇది వస్తుంది. ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేయాలండి. సో ఎన్ఎగ్జెట్స్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు అవన్నీ కూడా ఇందులో ఉంటాయండి. సో ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ప్రతి కేటగిరీ వైజ్ ఇక్కడ వేకెన్సీస్ 42 చూసాం కదా. సో 42 కేటగిరీ వారీగా మీరైతే లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చండి. సో దానికి సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం కూడా ఇక్కడ పోస్టులు ఇచ్చారండి. ఎక్కడ వర్క్ చేయాలో లొకేషన్ కూడా ఇచ్చారండి. సో దీన్ని చూసుకుని మీరైతే అప్లై చేయొచ్చండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.